నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఆర్యవైశ్యులు ఏ పార్టీలో ఉన్నా అందరూ ఒకే కుటుంబం అన్న ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్ టీజీ వెంకటేష్. ఒంగోలు ఆర్యవైశ్య భవన్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుతో కలిసి కొణిజేటి రోసయ్య విగ్రహావిష్కరణ. యమహా సరికొత్త ఆఫర్ల బ్రోచర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. జిల్లాలో శ్రీ విష్ణు యమహా దసరా సందర్భంగా సూపర్ 6 ఆఫర్లు ప్రారంభం. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి. ఆర్యవైశ్యులు ఏ పార్టీలో ఉన్నా అందరం ఒకే కుటుంబమేనని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్ టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు ఆర్యవైశ్య భవన్లో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య విగ్రహాన్ని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావులతో కలిసి టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. ఆర్యవైశ్య భవన్కు సంబంధించిన లిఫ్ట్ కూడా ప్రారంభించారు. టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రోసయ్య కాంగ్రెస్ పార్టీలో, తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కలిసిమెలిసి ఉండేవారమన్నారు. ఎంతో విలువలు కలిగిన వ్యక్తి రోసయ్య అని కొనియాడారు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఎంతో మంచివారిని, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, ఆర్యవైశ్యులకు అన్ని వేళలా అండగా ఉంటున్నారని కొనియాడారు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ జిల్లాకు చెందిన కొణిజేటి రోసయ్య ఎన్నో పదవులు అలంకరించారన్నారు. నిబద్ధత కలిగిన వ్యక్తి అన్నారు. ప్రజల శ్రేయస్సు, అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ ఆర్యవైశ్య భవన్లో కొణిజేటి రోసయ్య విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఆర్యవైశ్యులంతా ఐక్యంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హుడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని రామసత్యనారాయణ, లక్ష్మయ్య, వాసవి సత్ర సముదాయాల చైర్మన్ దేవకి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు కోట హనుమంతరావు, కార్యదర్శి ఆకుతోట శ్రీనివాసులు, కోశాధికారి వక్కలగడ్డ సురేష్ కుమార్, గుర్రం రంగనాథ్, టంగుటూరి రంగస్వామి, అమర సత్యనారాయణ, కనమర్లపూడి సుధీర్, ఊటుకూరి మహేష్ తదితరులు పాల్గొన్నారు. కనపట్లేదు, ఎవరు కనపట్లేదు. రండి రండి. ప్రకాశం జిల్లా మహాసభ అధ్యక్షులు చిన్నదేవి ఆర్యవైశ్య నాయకులకి ఎమ్మెల్యే టీజీ గారు తమ విలువైన ముందుగా సెక్రటరీ, అలాగే 1,11,116 ఇచ్చిన వాళ్ళ 8 మందిని మాత్రమే మేము గౌరవించుకోదలుచుకున్నాం. ఈరోజు సమయభావం వల్ల టీజీ వెంకటేష్ గారు చెప్పినంతసేపు మౌనంగా ఉండి ఆయన ఇచ్చే చాలా విలువైన సందేశాన్ని ఆలకించాలని కోరుకుంటున్నాను. స్వర్గీయ కొణిజేటి రోసయ్య గారు ఉద్యోగాన్ని కూడా చేయడం సంతోషం. అట్లనే ఈ కార్యక్రమాలు ప్రతి కార్యక్రమంలో కూడా అందరూ కూడా ఐక్యతగా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాలను చేపట్టి చేసినందుకు మన కోట హనుమంతరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు టీజీ వెంకటేష్ గారు, అదేవిధంగా పెద్దలు సిద్ధా రాఘవరావు గారు, ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు హనుమంతరావు గారు, శ్రీనివాసరావు గారు, ఇంకా శ్రీ రామకృష్ణ గారు రాష్ట్ర అధ్యక్షులు, ఇంకా ప్రముఖులు ఎవరైతే ఆర్యవైశ్య సంబంధించిన వాళ్ళంతా కూడా అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తాను. ఈరోజు మన జిల్లా వాసులు, అదేవిధంగా ఎన్నో పదవులు అలంకరించి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా చేసిన వ్యక్తి మన రోసయ్య గారు. అలాంటి రోసయ్య గారి విగ్రహాన్ని ఈరోజు ఈ ఆర్యవైశ్య భవన్లో ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా ఈ భవనానికి లిఫ్ట్ కూడా ఒకటి ఎప్పటి నుంచో ఆగిపోయిన లిఫ్ట్ కూడా పెట్టుకోవడం కూడా
చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నా. ఈ రెండింటికి కర్నూలు నుంచి వైశ్యులకు పూర్తిగా మద్దతు ఇస్తారు. ఆరు వైశ్యులు చాలా మంచి వాళ్ళు కాబట్టి మరి ఎక్కడైనా ఊరైనా కొల్లగాడు ఉంటుంది, ఏదో ఒక % వెదోడు ఉండొచ్చు. 99.9% మంచివాళ్ళు ఉన్నారు సార్. మీ సహకారంతో, మీ వాయిస్తో, మీ అధికారంతో, మీ కండబలంతో ఉంటారు ఎమ్మెల్యే. ఎవరైనా మీ మీదకి వస్తే ఒక ఏడేస్తే పోతారు, వాళ్ళ పైకి పోతారు, ఎవరు రారు. సో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే గారు. వారికి ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుందని బ్లెస్ చేస్తున్నాం. ఇక రాఘవల్ గారు ఇక్కడ పితామహులు ఈ ప్రాంతంలో ఆరు వైశ్యులకు రాఘవల్ గారు ఏ కార్యక్రమం చేయాలన్నా ఆయన చేయలేనిదే ఏ కార్యక్రమం జరగదు. ఒక ఒంగోలు జిల్లానే కాకుండా రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఏ దాన ధర్మ కార్యక్రమాలు అడిగినా ఆయన 2 చేతులతో దాన ధర్మాలు చేస్తుంటారు. వారికి, వారి దంపతులకు ఎప్పుడూ ఈ సేవలో నిమగ్నమై ఉన్నందుకు, ఎన్నో కష్టాలు పడి వ్యాపారాలు చేస్తున్నా, ఎన్ని ఇబ్బందులున్నా దానం చేసే కార్యక్రమం మాత్రం ఎప్పుడూ తక్కువ చేయలేదు. వారికి విజయదశమి పండుగను పురస్కరించుకొని శ్రీ విష్ణు యమహా సరికొత్త ఆఫర్లను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. సూపర్ 6 పేరుతో 6 రకాల ఆఫర్లతో కూడిన పోస్టర్ను ఆయన నివాసంలో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆవిష్కరించారు. ప్రజలకు అందిస్తున్న ఆఫర్లను ఎమ్మెల్యే దామచర్లకు శ్రీ విష్ణు యమహా షోరూం యజమాని విష్ణు దామచర్లకు వివరించారు. విష్ణు మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా ఈ నెల 22 నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు జిల్లాలోని శ్రీ విష్ణు యమహా షోరూంలో సూపర్ 6 ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. జిల్లా ప్రజలందరూ ఈ ఆఫర్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మేము శ్రీ విష్ణు యమహా ఈసారి దసరాకి సరికొత్త ఆఫర్లతో మీ ముందుకు వచ్చేసాము. సూపర్ 6 ఆఫర్లతో ఈరోజు మన గౌరవనీయులైన దామచర్ల జనార్దన్ గారిచే లాంచ్ చేయబడింది. సో ఈ సూపర్ 6 ఆఫర్లు అనేది ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నది. ప్రతి వాహనం కొనుగోలుపై మనకి ఒక GST బెనిఫిట్, ఇన్సూరెన్స్ డిస్కౌంట్, తర్వాత ఒక కిట్ సైకిల్, తర్వాత ఒక డఫుల్ బ్యాగ్, తర్వాత యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఒకటి, తర్వాత రోడ్ సైడ్ అసిస్టెన్స్, మొత్తం ఈ విధంగా 6 ఆఫర్లు పొందవచ్చు ప్రతి ఒక్క కస్టమరు. సో ఈ ఆఫర్ ప్రకాశం జిల్లాలోని మన యమహా శ్రీ విష్ణు యమహా షోరూమ్ నందు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కేవలం సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 20 తేదీ వరకు మాత్రమే. సో ప్రకాశం జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ ఆఫర్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన వారికి సీఎంఆర్ఎఫ్ సహాయ నిధి కింద వచ్చిన చెక్కులను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అందజేశారు. చిలకలూరిపేట క్యాంపు కార్యాలయంలో 60 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 5గురికి ఎల్ఓసీలు మంత్రి అందజేసి రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. చికిత్స చేయించుకున్న పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ నెమలిగండ్ల రంగనాయక స్వామి దేవస్థానం సమీపంలోని లక్ష్మమ్మ వనం దాటిన తరువాత కొండ చర్యలు విరిగిపడ్డంతో భక్తులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామం సమీపంలోని నలమల అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవాలయం సమీపంలో ఉన్న లక్ష్మమ్మ కోనేరు వద్ద కొండ చర్యలు విరిగిపడి పెద్ద బండరాళ్లు రహదారిపై పడ్డంతో గుండ్లకమ్మ వాగు ప్రవాహం ఎక్కువగా ఉండడంతో స్వామివారి దర్శనాలు నిలిపివేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి నాగయ్య తెలిపారు. ఒంగోలు రాజా పానగల్ రోడ్లో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో గణపతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి 21 రకాలతో నైవేద్యాన్ని సమర్పించారు. విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేశారు.
కార్యక్రమంలో దేవస్థాన అధ్యక్షులు ఈదిపల్లి దశరథ రామారావు, రేణుకాదేవి, చెంగలశెట్టి చరణ్, శివ, లక్ష్మణ్, సాయినాథ్, శంకర్, సంతోష్, రాజేష్, సుబ్బారావు సభ్యులు పాల్గొన్నారు. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే వంటి మహనీయుల విగ్రహం చుట్టూ చెత్త కుండీలు పెట్టడం పలు విమర్శలకు తావిస్తోంది. ఒంగోలు నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న పూలే విగ్రహం పరిసరాలను మినీ డంపింగ్ యార్డ్ కేంద్రంగా మార్చారు. కుళ్లిపోయిన చెత్త కుండీలను పూలే విగ్రహం వద్ద పెట్టడంతో పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా ఆయన జయంతి, వర్ధంతులను ఘనంగా నిర్వహించి పూలదండలతో ముంచెత్తి గొప్పతనం చాటి చెప్పడం, ఆ తర్వాత ఇలా నిర్లక్ష్యంగా వదిలేయడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పూలే విగ్రహం చుట్టూ ఉన్న చెత్తా చెదారాలను తొలగించడంతో డంపింగ్ పెట్టెలను తొలగించాలని డిమాండ్ చేశారు. మహనీయుల విగ్రహాల వద్ద పరిశుభ్రత పాటించడంతో పాటు పచ్చదనం పాటించేలా నగరపాలక సంస్థ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు గద్దలగుంట రామాలయం వద్ద గద్దలగుంట గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. గత 18 రోజులుగా భక్తులచే విశేష పూజలు అందుకున్న గణనాథుడు డప్పు వాయిద్యాలు, కళా ప్రదర్శనల నడుమ గంగమ్మ వడికి చేరాడు. ముందుగా గణపతి స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం బాణాసంచా నడుమ స్వామివారి నిమజ్జన కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. ప్రజలు విశేషంగా పాల్గొని నగరోత్సవ కార్యక్రమాన్ని కన్నులారా తిలకించారు. గత 2 సంవత్సరాలుగా ఇండ్ల వెంకట దిలీప్, విజయశ్రీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలతో పాటు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఇండ్ల వెంకయ్య, రమాదేవి, శిశిరా నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఉత్సవ కమిటీ తోటావారి వీధిలో గత 17 సంవత్సరములుగా ఎంతో దిగ్విజయంగా ఈ గణేష్ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు. ఈ ఉత్సవ కమిటీకి అనేక అభినందనలు. ఎందుకంటే అందరూ కూడా కుర్రవాళ్ళు, యూత్కి ఇంత భక్తిభావం పెంచినటువంటి మా గద్దలగుంటలో పుట్టినందుకు మేమెంతో అదృష్టవంతులుగా భావిస్తున్నాం. ఇంతమంది అందరూ కూడా ఎంతో సహకరించి ఈ విగ్రహానికి తోటావారి వీధిలో వేంచేసినటువంటి ఈ గణేష్ మహారాజుకి ఈ రోజు దాకా ఎన్నో విశేషమైన కార్యక్రమాలు చేశారు. ఈ లాస్ట్ రోజు ఎన్నో వేషధారణలతోటి, కోలాటాలతోటి, మేళతాళాలతోటి ఈరోజు గణేష్ మహారాజు కొత్తపట్నానికి నిమజ్జనానికి బయలుదేరుతున్నాడు. దానిలో భాగంగా వ్యాపారవేత్త బైరా దిలీప్ కుమార్ గారు, విజయేశ్వరి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి వారు ఎంతగానో సహాయ సహకారాలు ఈ ఉత్సవ కమిటీకి అందించారు. వారికి చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఉత్సవ కమిటీ ద్వారా బైరా ఇండ్ల దిలీప్ గారు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ గద్దలగుంటకి చేయాలని, ఈ గద్దలగుంట అభివృద్ధికి కూడా ఇండ్ల దిలీప్ గారు సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి తోటావారి వీధిలో వేంచేసినటువంటి గణేష్ మహారాజ్కి శ్రీ లక్ష్మీ నరసింహ ట్రస్ట్ నిత్య అన్నదాన ట్రస్ట్ ను రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ ప్రారంభించారు. కొండెపిలో శ్రీ లక్ష్మీ నరసింహ ట్రస్ట్ నిత్య అన్నదానాన్ని ప్రారంభించిన చైర్మన్ ఎల్లావుల కొండారెడ్డిని దామచర్ల సత్య అభినందించారు. నిత్యం 100 మంది పేదలకు అన్నదాన కార్యక్రమం చేయడం ఎంతో మంచి కార్యక్రమన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు చైర్మన్ ఎల్లావుల కొండారెడ్డి, కొండపి మండల అధ్యక్షులు వసంత్, రామయ్య, నన్నూరి సుబ్బరామయ్య, బోదవాటి సోమయ్య, దేవురి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఆర్యవైశ్యులు ఏ పార్టీలో ఉన్నా అందరూ ఒకే కుటుంబం అన్న ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్ టీజీ వెంకటేష్. ఒంగోలు ఆర్యవైశ్య భవన్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుతో కలిసి కొణిజేటి రోసయ్య విగ్రహావిష్కరణ. యమహా సరికొత్త ఆఫర్ల బ్రోచర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. జిల్లాలో శ్రీ విష్ణు యమహా దసరా సందర్భంగా సూపర్ 6 ఆఫర్లు ప్రారంభం. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. గర్వంతో బతకడం కాదు, ధర్మంతో బతకాలి. ఓడినా గెలిచినా ధర్మం వైపే నిలబడాలి. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.